హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి అందరికీ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ఈరోజు మనము 18వ అధ్యాయంలోని 13, 14, 15 3 శ్లోకాలను ఈరోజు చర్చిద్దామండి. ఒకసారి మనం జగన్నాథుని స్మరించుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాము. జై జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, మాయి, సుదర్శన్ की जय, गौर निताई की, నరసింహ భగవాన్ की, రాధా మాధవ్ की, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 18వ అధ్యాయము ఉపసంహారము మరియు సన్యాసం యొక్క పూర్ణత్వం. 13వ శ్లోకము. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహుడైన అర్జున, వేదాంతమును అనుసరించి సర్వకర్మలు సిద్ధించుటకు 5 కారణములు కలవు, వానినిప్పుడు నా నుండి వినుము. 14వ శ్లోకము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చేవాత్ర పంచమం. అనువాదము. కార్యస్థానము దేహము, కర్త వివిధేంద్రియములు, వివిధములైన యత్నములు, చివరికి పరమాత్ముడు అనునవి కార్యమునందలి 5 అంశములై ఉన్నవి. 16. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధ్యాత్వా న స పశ్యతి దుర్మతి. కనుక ఈ 5 అంశములను పరిశీలింపక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యథార్థ దృష్టితో కాంచలేడు. ఇక్కడ మనము 18వ అధ్యాయము ఇప్పటి వరకు మనము 12 శ్లోకాలను చర్చించాము. ఈ రోజు 13వ శ్లోకం. గత 12 శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తూ ఉన్నాడు? అర్జునుడు అడిగాడు, అసలు కర్మని ఎలా ఆచరించాలి? కర్మ చెయ్యకుండా ఉండడం ఉత్తమమా, లేకపోతే కర్మని చేయడం ఉత్తమమా, సన్యాసం తీసుకోవడం ముఖ్యమా? అంటే త్యాగమా సన్యాసమా అని అర్జునుడు ప్రశ్న అడిగితే దానికి శ్రీకృష్ణ భగవానుడు అసలు కర్మని ఎలా చేయాలి, కర్మ ఫల త్యాగం అంటే ఏమిటి, నిష్కామ కర్మ అంటే ఏమిటి, అసలు కర్మని ఏ విధంగా మనం చేయవచ్చు అనేదాన్ని ఇప్పటి వరకు మనకు 12 శ్లోకాల్లో వివరించారు. అయితే ఇక్కడ మనకు 13వ శ్లోకంలో వివరిస్తున్నారు. అసలు కర్మ చేసినప్పుడు దాంట్లో ఏ విధమైన అంశాలు ఆధారపడి ఉంటాయి, ఏ విధమైన అంశాలని ఆధారంగా చేసుకొని ఏ జీవి అయినా కర్మను ఆచరిస్తాడు అనేది మనకి ఇక్కడ 13, 14, 15 శ్లోకాల్లో వివరిస్తున్నారు. అయితే కర్మ చేసినప్పుడు మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఓ మహాబాహుడైన అర్జున, వేదాంతమును అనుసరించి కర్మలు సిద్ధించుటకు 5 కారణములు కలవు, వానిని నా నుండి వినుము.
కర్మని చెయ్యాలి అంటే అందులో 5 అంశాలు ఆధారపడి ఉంటాయి. ఆ 5 అంశాలు ఏమిటో ఇప్పుడు నేను వినిపిస్తాను, చెప్తాను. ఓ అర్జున నువ్వు శ్రద్ధగా విను అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఏ పని చేయడానికైనా మనం ఏమనుకుంటాము అంటే మనం పని చేస్తున్నాం కాబట్టి మనం ఒక్కళ్ళమే కారణము అని. కానీ ఏ పని చేయాలన్నా అందులో 5 అంశాలు ఇమిడి ఉంటాయి. అవి 5 ఏమిటి అనేది మనకి చాలా డీటెయిల్డ్‌గా శ్రీకృష్ణ భగవానుడు 14వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఆ శ్లోకం ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఏమంటున్నారంటే, అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చేవాత్ర పంచమం. ఏమంటున్నారు ఇక్కడ? అధిష్టానము. అలాగే మనకి అధిష్టానము అంటే స్థలము. స్థలము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే దేనిని ఉపయోగించుకొని ఆ పని చేస్తున్నారో అదే అధిష్టానం. దాన్నే మనము దేహము అని కూడా చెప్పవచ్చు. అయితే దేహము అంత ముఖ్యమంటున్నారండి. అసలు దేహం లేకుండా ఎవరైనా ఏ పనైనా ఎలా చేయగలరు? దేహం అనేది కామన్‌గా ఎవరికైనా ఉంటుంది కదా! ఎందుకు ఇది కూడా ఒక విషయంగా మనకి చెప్తున్నారు అని మనకనిపించవచ్చు. కానీ దేహం మనకు ఉంది. మనం అదృష్టవంతులం. కానీ మనము కొన్ని సార్లు చూస్తూ ఉంటాం. సినిమాల్లో కూడా చూస్తే ఏం జరుగుతుంది అంటే, కొన్ని ఆత్మలుంటాయి. వాళ్ళకి ఏవో కోరికలుంటాయి. వాళ్ళేదో చెయ్యాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళకి దేహం ఉండదు. అప్పుడు వాళ్ళేం చేస్తారు? సినిమాల్లో అయితే చూపిస్తారు. వాళ్ళు ఏదో ఒక దేహాన్ని ఆశ్రయించి, దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు చెయ్యాలి అనుకున్న కర్మలు చేస్తూ ఉంటారు అని. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు అలా ఉండకపోవచ్చు. అలా ఏం ఉండదు. కానీ యాక్చువల్‌గా ఎన్నో ఆత్మలు ఉంటాయి. అసలు దేహమే లభించని ఆత్మలు. ఆత్మలు ఏం చేస్తాయంటే వాటికి కనీసము మరి తరువాత ఈ శరీరం విడిచిన తర్వాత ఇంకొక దేహం లభించే అంత సుకృతి కూడా వాళ్ళకి లేదు. అందుకని దేహమేది లభించదు. మనందరికీ దేహం ఉంది. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దేహము కంపల్సరీ. కొన్ని ఆత్మలేమిటంటే వాళ్ళు సడెన్‌గా కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం వలన, ఎ వాళ్ళ తీరని కోరికలతోని ఎవరైనా వాళ్ళని చంపడం వల్ల వాళ్ళకి దేహం లభించక, దేహం లేక వాళ్ళు అలా సంచరిస్తూ ఉంటారు. అందుకని ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దేహము, స్థలము అనేది చాలా ముఖ్యం. తర్వాత ఏమంటున్నారు? కర్త. కర్త అంటే ఏమిటి? చేసేవాడు. చేసేవాడు ఎవరు? ఇక్కడ మనం చేసేది ఎవరైనా దేహంలో ఉండేటటువంటి ఆత్మ. ఆత్మ తన యొక్క ఇచ్ఛానుసారం ఏ శరీరంలో ఉంటుందో, ఆ శరీరం యొక్క అనుగుణంగా తన ఇచ్ఛానుసారం ఏదో ఒక పని చెయ్యాలి అనుకుంటుంది. అది కర్త. ఆ తరువాత కరణము. కరణము అంటే సాధనములు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శరీరాన్ని తీసుకుంటే సాధనాలు ఏమిటి? దేనితోని మనం పని చేస్తాము అంటే ఇంద్రియాలతోని పని చేస్తాం. ఏదైనా చూడాలి అనుకుంటే మనకి కళ్ళు అవసరము. చూసిన పని చెయ్యాలి అనుకుంటే చేతులు అవసరము. చే చేతులు ఉండగానే సరిపోదు. మనకి శక్తి కూడా అవసరము. అలా మనము ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అందులో మన శరీరంలో ఉండేటటువంటి జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు అవసరము. చెయ్యాలి అనే మనసు కూడా అవసరం. మనసు ఉంటేనే కదా ఏదైనా పని చేయగలం. మనసు లేకపోతే అన్నీ ఉన్నప్పటికీ మనం చేయలేం. అందుకని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ మనసు ఇవన్నీ కూడా ముఖ్యం. వాటినే మనం సాధనాలు అంటారు. ఆ తర్వాత ఏమంటున్నారు? పృథక్ విధం ఎన్నో భిన్న వివిధములైన పనులు చెయ్యాలి అంటే మనకి పృథక్ శ్రేష్ట. మనము చేయవలసిన ప్రయత్నం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? మనకి శరీరం ఉంది. చెయ్యాలి అని ఆత్మ సంకల్పిస్తుంది. మనకు ఇంద్రియాలు కూడా ఉన్నాయి. కానీ మనము ప్రయత్నం చేస్తేనే ఏదైనా పని చేయగలం. ప్రయత్నం చెయ్యకుండా ఏ పని కూడా చెయ్యలేం. అందుకని ప్రయత్నము ముఖ్యం. పని చేయడానికి ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుంటే ఒక వంట చెయ్యాలి, ఏదన్నా కూర చెయ్యాలి అంటే అన్నీ ఉన్నాయి. మనకక్కడ వస్తువులు చేయడానికి మనం కూడా ఉన్నాం. కానీ మనం ప్రయత్నం చేసి వంట చేస్తేనే అది పూర్తవుతుంది. లేకపోతే అది పూర్తవ్వదు. అందుకని ప్రయత్నం కూడా ముఖ్యం. దాని తర్వాత దైవం చేవాత్ర పంచమం అంటే దైవము అంటే మన లోపల ఉన్న పరమాత్మ. పరమాత్మ శాంక్షన్ చేస్తేనే ఏదైనా మనము చెయ్యగలం.
లేకపోతే మనం ఏ పని చేయలేము. పరమాత్మ శాంక్షన్ 100% అవసరం. అది ఎలా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ముందేమిటి? శరీరము, ఆ తరువాత కర్త, చెయ్యాలనుకునే వ్యక్తి, అంటే దాని లోపల ఉన్న ఆత్మ, తర్వాత ఇంద్రియాలు, తర్వాత మనం ఏదైనా పని చేయడానికి మనము చేయవలసిన ప్రయత్నము, చివరికి శాంక్షన్ చేసేది ఎవరు అంటే పరమాత్మ. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఒక చిన్న కూరనే చెయ్యాలి అని అనుకున్నాం. కూర చెయ్యాలి అంటే మనకేం చేయాలి? ముందు దేహం ఉండాలి. నేను చెయ్యాలి అనుకోవాలి. నా ఇంద్రియాలు, చేతులు, కాళ్ళు, కళ్ళు అన్నీ పని చేయాలి. అప్పుడు నేను ఒక వంట చేయగలను. మళ్ళీ ప్రయత్నం కూడా చేయాలి. అన్నీ ఉన్నాయి. నేను పడుకుంటాను, నేను చెయ్యను అంటే కుదరదు. ప్రయత్నం కూడా చేయాలి. వెళ్ళాలి, కూరగాయలు కట్ చేయాలి, కూర చెయ్యాలి. ప్రయత్నము. ఇవన్నీ ఉన్నాయి. కానీ భగవంతుడు శాంక్షన్ చేయాలి. అప్పుడే చేయగలం. లేకపోతే చెయ్యలేం. శాంక్షన్ ఎలా చేయగలడు? చేస్తాడు భగవంతుడు. అన్నీ ఉన్నాయి. నాకు ప్రయత్నం చెయ్యాలని కూడా ఉంది. తినడానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. కానీ నాకు ఆరోగ్యం బాలేదనుకోండి. 105 ఫీవరొచ్చింది. కళ్ళు తెరవలేకపోతున్నాను. నేను చెయ్యలేను. అది పరమాత్మ శాంక్షన్. ఏ పని తీసుకున్నా ఖచ్చితంగా వాటిలో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం మనం. ఏమిటి? ఒక క్రికెట్ లేకపోతే ఫుట్‌బాల్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ప్లేయర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు ముందు ఆ ఆట ఆడడానికి వాళ్ళకి దేహం అవసరము. ఆ తరువాత ఆ ఆట క్రికెట్ అయినా, ఫుట్‌బాల్ అయినా సరే ఆడడానికి ఆ కర్త అనుకోవాలి. నేను ఆడాలి అని. ఆ తర్వాత ఆడడానికి ఏం కావాలి? వాళ్ళకి కాళ్ళు, చేతులు అన్ని ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ పని చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. సరిపోతుందా? నేను ఆడగలనా? లేదు. ప్రయత్నం చేయాలి. ఎటువంటి ప్రయత్నం చేయాలి? 100% వాళ్ళు ఆట ఆడడానికి, గెలవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఇయాల ఆట ఆడాలంటే ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం, సాధన చేస్తూ ఉంటారు. ప్రయత్నం కూడా చేయాలి. అయిపోయింది. పోనీ ప్రయత్నం నేను చేశాను. మరి నేను గెలుస్తానా? అంటే నేను మనము ఇటువైపు ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక ఆట ఆడాలంటే 2 టీములుంటాయి. మొదటి టీమ్ వాళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తారో, రెండో టీమ్ వాళ్ళు కూడా అంతే కష్టపడి ప్రయత్నం చేస్తారు. మరి ఎవరు గెలుస్తారండి? అంటే పరమాత్మ ఎవరి మీద అనుగ్రహం చూపిస్తాడో వాళ్ళే గెలుస్తారు. మిగిలిన వాళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే ఏదైనా ఒక ఆట ఆడితే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆడినా, 2 గ్రూపులు కలిసి ఆడినా గెలిచేది ఒక్కళ్ళే. ఇంకొకళ్ళు ఓడిపోవాల్సిందే. అంటే ఎవరు గెలుస్తారు? ఎవరికైతే పరమాత్మ శాంక్షన్ ఇస్తారో వాళ్ళే గెలుస్తారు. కొన్నిసార్లు మనం ఏదైనా ఒక గేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకున్నామనుకోండి. ఆళ్ళు ఆట మొదలుపెట్టక ముందే టాసేస్తారు. ఆ టాస్‌లోనే ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరు బౌలింగ్ చేయాలని డిసైడ్ జేస్తారు. అంటే టాస్‌లోనే కొన్ని సార్లు టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళే ఆట గెలుస్తారని ముందే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పిచ్చు బౌలింగ్‌కి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్‌ని వాళ్ళు చేసుకుంటారో వాళ్ళే గెలుస్తారని చెప్తుంటారు. అయితే టాస్ ఎవరు గెలుస్తారు? పరమాత్మ శాంక్షన్ ఎవరు చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఇదే విషయాన్ని మనం దేనికైనా అన్వయించుకోవచ్చు. ఉదాహరణకి ఒక పిల్లవాడున్నాడు. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. చదవాలి. అంటే అందులో అన్నీ వర్కౌట్ అవుతాయి. ఎలా అంటే దేహం ఉండాలి, ఆత్మ చెయ్యాలనుకోవాలి, చదవడానికి ఇంద్రియాలవసరము. ఆయన ఎంతో కష్టపడి చదవాలి. ఎంత కష్టపడి చదివినా సరే ఇప్పుడు కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఏమిటి అంటే ర్యాంకులెన్నుంటాయంటే ఇప్పుడు మార్కులెన్నుంటాయి అందులో? 100 మార్కులకే పరీక్ష ఉంటుంది. కానీ రాసే పిల్లవాళ్ళు ఎంతమందుంటారు? 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు. 2,00,000 మంది ఎగ్జామ్ రాసినప్పటికీ, వాళ్ళందరికీ 100 మార్కుల్లో ఏదో ఒక మార్కొచ్చుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్కులొచ్చాయనుకోండి. 80 మార్కులు వచ్చిన వాళ్ళు 10,000 మంది కూడా ఉండొచ్చు. కానీ 10,000 మందికి ఒకటే ర్యాంకు రాదు. 10,000 మందికి 10,000 ర్యాంకులొస్తాయి. అదెలా అండి? మరి అందరికి 80 మార్కులే వచ్చాయి కదా! ఎలా వస్తాయి 10,000 ర్యాంకులు ఎలా ఇస్తారు వాళ్ళకంటే, వాళ్ళెన్నో చూస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో వాళ్ళది ఏ ఆల్ఫాబెటో చూస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇలా వచ్చాయి. కానీ అసలు వాళ్ళు ఏ కాలేజు, ఏ స్కూలు, ఏ ఏరియా దాన్ని బట్టి ఒక ర్యాంక్ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఇంటర్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. అది కూడా కన్సిడర్ చేస్తారనమాట. ఇవన్నీ ఎన్నో కన్సిడర్ చేసి 80 మార్కులొచ్చిన విద్యార్థికే ర్యాంకు ఒకళ్ళకేమో 10,000 ర్యాంకుంటే, ఇంకొకళ్ళకి
అదే మార్కులు ఉన్నప్పటికీ వాళ్ళకి 12,000, 13,000 ర్యాంక్ ఉండవచ్చు. అదేమిటండి అందరికి ఒకటే మార్కులొచ్చాయా అంటే, వస్తాయి. కానీ ర్యాంక్ మారిపోతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు ఆ మారిపోయిన ఒకటే ర్యాంకు ఇప్పుడుంటుంది. కొంతమంది ఫ్రీ సీట్స్ ఉంటాయి. ఈ 11,000 వరకొచ్చిన వాళ్ళకి మేము ఫ్రీ సీట్ ఇస్తామంటారు. సో, 80 మార్కులొచ్చినప్పటికి కొంతమందికి 10,000 ర్యాంకొస్తుంది. కొంతమందికి 13,000 ర్యాంకొస్తుంది. అంటే ఫ్రీ సీటు 11,000కి మించి వచ్చిన వాళ్ళకి రాదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పరమాత్మ శాంక్షన్ అంటారు దీన్నే. అదృష్టాన్ని బట్టి ర్యాంకొస్తుంది. అదే పరమాత్మ శాంక్షన్. అంటే పరమాత్మ మనకి శాంక్షన్ చెయ్యకుండా, ఆయన అంగీకరించకుండా మనం ఏ ఒక్క చిన్న పని కూడా మనము చేయలేము. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అయితే మరి మన భావన ఎలా ఉంది? అందరూ పని చేస్తూ ఉన్నారు. కానీ పని చేసే వాళ్ళందరి భావన కూడా ఏ విధంగా ఉంది? ఇది చాలా ముఖ్యం. ఎటువంటి భావన? కొంతమందుంటారు. పని చేస్తే మొత్తం మా యొక్క గొప్పతనం వల్లే ఈ పని చేశాము. నేను లేకపోతే ఈ పని జరిగేది కాదు. అని కొంతమంది సాధారణంగా ఇప్పుడు ఈ విధమైన భావన కూడా ఎవరికి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాలని బట్టి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఒక యజమాని ఉన్నాడు. ఆయన భావించొచ్చు. ఇంట్లో వీళ్ళందరూ మంచిగా సుఖంగా ఉన్నారంటే అన్నిటికి కారణం నేనే. నేను చెయ్యబట్టే వాళ్ళందరూ బాగున్నారు. నా కుటుంబ సభ్యులందరూ. వాళ్ళందరిని నేనే చూసుకుంటున్నాను. నేనే పోషిస్తున్నాను. నేనే పాలిస్తున్నాను అనుకుంటాడు. ఇంకా శక్తి సామర్థ్యాలున్నాయి. వాళ్ళేమనుకుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఈ మొత్తము రాష్ట్రాన్ని పాలించేది నేనే. నా వల్లనే ఈ రాష్ట్రం ఇలా ఉంది. నేను సరిగ్గా పరిపాలించడం వల్లనే ఇప్పుడు ఇది జరిగింది. అందరూ అలా. వాళ్ళు చేసిన ప్రతి పనికి కూడా క్రెడిట్ వాళ్ళే తీసుకుంటారు. ఏదైనా జరక్కపోతే నేను చేశానండి. కానీ భగవంతుడు కరుణించలేదు. దేవుడు కరుణించకపోతే అదెలా జరుగుతుంది? చేస్తేనేమో మన క్రెడిట్ అనుకుంటాం. చెయ్యకపోతే అది భగవంతుడి మీదకి నెట్టేస్తాం. కొంతమందేమో పక్కన వాళ్ళ మీదకి నెట్టేస్తారు. నేను బాగా చేశాను. కానీ పక్కన వాళ్ళున్నారు చూసినారా? వీళ్ళ వల్లనే నాకిలా జరిగిపోయింది. కారణం అన్నిటికి వాళ్ళే అని పక్కన వాళ్ళని నిందిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకా శక్తి సామర్థ్యాలున్నాయి. ఉదాహరణకి తీసుకుంటే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? స్పోర్ట్స్ గురించి చెప్పుకున్నాం. అందులో మైక్ టైసను, మళ్ళీ మహ్మద్ అలీ వాళ్ళు ఎంతో బాగా బాక్సింగ్ చేసేవాళ్ళనమాట. ఎంత శక్తి సామర్థ్యాలున్నాయంటే, వాళ్ళు చేసిన సమయంలో వాళ్ళనసలు ఓడించే వాళ్ళే లేరు. వాళ్ళు ఓడించేవాళ్ళు లేక ప్రతి దాంట్లో వాళ్ళే గెలవడం వల్ల, వాళ్ళు ఏ విధంగా అనుకోవడం భావించారంటే, నేను ఎంత శక్తి సామర్థ్యాలున్నాయంటే నాకసలు నన్ను ఎవరూ ఓడించలేరు. నన్ను ఓడించగలిగే వాళ్ళెవరైనా ఉన్నారా? అని అందరి ముందు వాళ్ళు ఛాలెంజ్ చేసేవాళ్ళనమాట. మేమెంత గొప్పవాళ్ళమంటే, నన్ను ఓడించే వాళ్ళెవరూ లేరు. నేను భగవంతుడితో సమానం. నేనే దేవుడిని. నన్నెవరు ఏం చేయలేరు. నన్ను ఓడించలేరు. అంత గొప్ప శక్తి ఉందని ప్రగల్భాలు పలికిన వాళ్ళు, తరువాత వాళ్ళకేం వ్యాధి వచ్చిందంటే పార్కిన్సన్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల ఏం జరిగింది అంటే, వాళ్ళు అక్కడ మంచినీళ్ళు తాగాలంటే కూడా, ఆ గ్లాస్‌ని కూడా వాళ్ళు పట్టుకోలేని తాగలేరనమాట. గ్లాసును కూడా పట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళకర్థమైపోతుంది. మేమెంత గొప్పవాళ్ళం, మేము దేవుడితో సమానం అనుకోని విర్రవీగిన వాళ్ళకి కొన్ని రోజుల్లోనే భగవంతుడు చూపించేశాడు. ఏమిటి? నీ శక్తి సామర్థ్యాలేమిటో నువ్వు చూసుకో. అప్పుడు నువ్వు విర్రవీగావు కదా! నేను శాంక్షన్ చేశాను. నీకు అనుమతి ఇచ్చాను కాబట్టి నువ్వు విర్రవీగావు. ఇప్పుడు అదే దేహం ఉంది అతనికి. ఆ! ఆయన అదే పని చెయ్యాలనుకుంటున్నాడు. అవే ఇంద్రియాలున్నాయి. ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కానీ గ్లాస్ కూడా లేపలేకపోతున్నాడు. ఏమిటక్కడ? పరమాత్మ శాంక్షన్ లేదు. మనం ఎక్కువగా ఈ ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు? మైకేల్ జాక్సన్. ఆయనకి ఎంత కోరికంటే, నాకు దీర్ఘాయుష్షు కావాలి. ఆయుష్ అందరికి 100 సంవత్సరాలు ఉంటుంది కదా! సరిపోదు. నాకు ఎన్నో ఏళ్ళు నీ బతికి ఉండాలి. ఎంతో సుఖంగా, సంతోషంగా ఉండాలి. అని ఏం చేశాడంటే, ఆయన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక డాక్టర్‌ని పెట్టుకున్నాడు. ఈ శరీరంలో ఈ అవయవానికి ఏమన్నా తేడా వస్తే నువ్వే చూసుకోవాలి. అందరు డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలందరిని పోషించాడు. కానీ ఏం జరిగింది? సాధారణంగా ఒక వ్యక్తి కనీసం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతుకుతుంటే, ఆయన 40 సంవత్సరాలలోనే ఆయన చనిపోయాడు. కారణం ఏమిటి? ఆయనకు అన్నీ ఉన్నాయి. కోరిక ఉంది బతకాలని. డాక్టర్స్ ఉన్నారు. డబ్బుంది. ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బతకలేకపోయాడు. కారణం
భగవంతుడు అనుమతి ఇవ్వలేదు. నీ ఆయుష్ ఇంతే ఉంది. నువ్వు ఇన్ని రోజులే బ్రతుకుతావు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ ఆయుష్ ఉన్నంత కాలమే. తర్వాత ఒక్క క్షణం కూడా మనం బతకలేం. మనకి ఎన్ని శ్వాసలున్నాయో అన్ని శ్వాసలకు మించి ఒక్క శ్వాస కూడా ఎగస్ట్రా మనం తీసుకోలేం. అది మన పరిస్థితి. కానీ మనం ఏ విధంగా విర్రవీగుతున్నామంటే అన్నిటికి కారణం నేనే. నేనే అన్నీ చేస్తున్నాను అని. ఆహ్, ఇంతకుముందు కూడా నేను ఉదాహరణ చెప్పాను. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉందంట. జరుగుతూ ఉంటే అక్కడికి అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. అందులో చాలా మంది సామాన్యులు కూడా వచ్చారు. అక్కడికి మన ఇస్కాన్ టెంపుల్ నుంచి ఒక ప్రభుజీ వెళ్లారు. వెళ్ళినప్పుడు ఒక స్త్రీ వచ్చింది. అందరూ అక్కడ ముందర కూర్చుంది. అందరూ ఆమెకు అటెన్షన్ ఇచ్చారు. ఎవరు ఆమె అంటే అప్పుడే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియానో ఏదో ఒక కిరీటం గెలుచుకుందనమాట. అయితే ఆమె ఈ మధ్యనే గెలుచుకుంది కాబట్టి అందరూ ఆమెకు అటెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడేం జరిగింది? సరే అందరూ ఆమెతో మాట్లాడారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె అక్కడ ఒంటరిగా కూర్చొని ఉంది. అప్పుడు మన ప్రభుజీ వెళ్లారనమాట. వెళ్లి ఆమెతోని మాట్లాడారు. వెళ్ళి ఆమెను పొగిడారనమాట. "మీరు చాలా అందంగా ఉన్నారండి." ఆమె ఆశ్చర్యపోయింది. అందరూ సామాన్యులు పొగడడం అది ఓకే. కానీ నా సన్యాసి దుస్తుల్లో ఉండి నన్ను ఇలా పొగుడుతున్నాడే అని అనుకుంది. వెంటనే ఆయన అన్నాడనమాట. ప్రభుజీ ఏమన్నారంటే, "మీరెప్పుడైనా ఆలోచించారా? మీరు ఇంత అందంగా ఉండడానికి కారణము ఆ భగవంతుడు. భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మీరు ఇంత అందంగా ఉన్నారు. ఎప్పుడైనా సరే మీరు మీ జీవితంలో ఆయనకి థాంక్స్ చెప్పారా? కృతజ్ఞతలు చెప్పారా?" అంటే ఆమె ఆశ్చర్యపోయింది. లేదండి నేనెప్పుడు కూడా చెప్పలేదు. అలా చెప్పాలా? అంటే అన్నీ ఇచ్చింది భగవంతుడే నాకు. అని ఆమె ఆశ్చర్యపోయి రియలైజ్ అయింది. తర్వాత ఎప్పుడైతే ఆయన చెప్పాడో అదే రోజు వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఆమె మందిరానికి వెళ్ళిందనమాట. ఎందుకంటే ఆయన చెప్పారు కదా! అంత గొప్పతను చెప్పాడు. నేను ఇంత అందంగా ఉండడానికి కారణం భగవంతుడే. మరి నేనెప్పుడు ఆయనకి థాంక్స్ చెప్పుకోలేదే. నేను ఈ రోజు వెళ్లి థాంక్స్ చెప్పుకుంటానని మందిరానికి వెళ్లి భగవంతుడికి థాంక్స్ చెప్పింది. చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆమె మందిరానికి వచ్చిందో, అప్పుడు ఆ ప్రభుజీ మళ్ళీ ఆవిడతో మాట్లాడి, ఆమెని కృష్ణ కాన్షియస్‌లోకి తీసుకొని వచ్చారు. ఏమిటి? ఆమె ఒకసారి ఎవరైతే పొగిడారో ఆమె అంగీకరించింది. నిజమే నాకు భగవంతుడే ఇచ్చాడు. ఎంతోమంది ఉండంగా ఎంతోమంది అందంగా ఉండకపోవచ్చు. అందంగా ఉన్న వాళ్ళలో కూడా ఆ పోటీలో పాల్గొనే వాళ్ళు తక్కువ మంది. పాల్గొన్న వాళ్ళలో కూడా నాకే ఈ అవకాశం వచ్చింది. నాకే ఈ కిరీటం వచ్చింది. అంటే ఎవరు? నిజంగా భగవంతుడు పర్మిషన్ ఇస్తేనే నాకు వచ్చింది అని ఎప్పుడైతే ఆమె భావించిందో వెళ్లి భగవంతుడికి శరణాగతి పొంది మనము కూడా మనకు ఏదైనా సరే, ఏదైనా ఒక క్వాలిటీ ఉంది అంటే, అది భగవంతుడు మనకి శాంక్షన్ చేస్తున్నాడు. ఆయన ఇస్తేనే వచ్చేది మనకి. ఎంతోమంది ఈ లోకంలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. మనకు మనము ఎక్కువ ఏమనుకుంటాం, ఏమని భావిస్తూ ఉంటామంటే, మనకి ఎన్నో ఉండవచ్చు. కానీ ఆ ఉన్న వాటి పట్ల మనకి భగవంతుడి పట్ల కృతజ్ఞత ఉండదు. మనం ఏం ఆలోచిస్తామంటే, మనకి ఏది లేదో పక్కింటి వాళ్ళకి, మన బంధువులకి ఏది ఉందో అదే కావాలి మనకి. అదే గొప్పది. మనకి ఏముంది అనే దాని పట్ల ఎవరికీ కూడా కృతజ్ఞతా భావం లేదు. ఉంటే మనకి భగవంతుడు ఎన్నో ఇచ్చాడు. ఇవ్వబట్టే ఈరోజు ఇప్పుడు మనమందరం కలిసి కూర్చొని చర్చించుకుంటున్నాం. మనకిప్పుడు ఈ క్లాస్ అయిపోతే అసలు నాకు ఏంటి? ఆహారం ఏంటి? నా పిల్లలకి నేనేం పెట్టుకోవాలి అని ఎవరమైనా ఆలోచించామనుకోండి, ఎవరైనా ఈ క్లాస్‌లో ఉంటారా? అది ఆలోచిస్తారు. ఆ ప్రయత్నం చేస్తారు. ఎలా ఇప్పుడు నా పిల్లల్ని నేను పోషించాలి? ఎలా వాళ్ళకి నేనిప్పుడు పొద్దున్నే టిఫిన్ ఎలా పెట్టాలి? ప్రసాదం ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తాం. క్లాస్ ఎవరు వినరు. ఇప్పుడు మనం ప్రశాంతంగా క్లాస్ వింటున్నామంటే ఆయన మనకి ఎన్నో ఇచ్చాడు కాబట్టి. ఈ ఆలోచన ఎవరికీ లేదు. లేని దాని పట్ల భగవంతుడిని నిందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన మనకి ఏమిచ్చాడు? దానికి కృతజ్ఞులమై ఉండి ఏదైనా భగవంతుడికి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఆయన ఇచ్చిన దానితోని ఆయనకి ఏ విధంగా సేవ చేయాలి? ఈ భావన ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరికైతే ఈ భావన ఉంటుందో వాళ్ళు భగవంతుడికి సేవ చేయాలి అని ఆలోచిస్తారు. అందుకని భక్తులు కూడా చూడండి ఎవరైనా సరే భక్తులు మాకు ఏది లేదు అని ఆలోచించరు. నాకు ఏమిచ్చాడు ఉన్న దాంట్లో నాకున్న శక్తి సామర్థ్యాలు నేను ఎలా భగవంతుడికి సేవ చేయాలి? అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే అలా ఆలోచిస్తారో వాళ్ళు ఉత్తమ భక్తులవుతారు.
ఎవరైనా సరే భక్తులైనప్పటికీ ఏం సేవ చేస్తున్నారండి మీరు అంటే, నాకు సేవ చేయాలనుంది అండి. కానీ నాకు ఇది లేదు. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర టైం లేదు. నా దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు. అంటే ఏమిటి? మనకి మనసు లేదు. అందుకే ఈ వంకలన్నీ వస్తున్నాయి. మనసు ఉంటే నీకున్న శక్తితోని నువ్వు ఎంతో కొంతమైనా చెయ్యగలవు. ప్రయత్నం అనేది చెయ్యాలి గదా! ప్రయత్నం లేకుంటే ఏం చేయగలం? ఉన్న దానితోని మనకు భగవంతుడు ఏమిచ్చాడో దానితోని మనము ప్రయత్నము చేసి ఏ విధంగా ఆయనకి సేవ చేయాలి. మనందరికీ గురువెవరు? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏం కోరుకుంటున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఎలా ఆయనని సేవించాలి? ఈ తాపత్రయం మనం ఉంటే చాలు. ఈ కోరిక మనలో ఉంటే చాలు భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. ఆ! నా భక్తురాలు ఎంతో తాపత్రయపడుతుంది. శక్తి ఉందో లేదో, అర్హత ఉందో లేదో, కానీ తాపత్రయపడుతుంది. ఏదో కొంత సేవ చేయాలి అని భావిస్తుంది. సరే కోరుకుంటుంది కదా! నేను అవకాశం ఇస్తాను. అవకాశం ఇస్తాను. ఈమె సేవ చేస్తుందా లేదా? టెస్ట్ చేస్తాడు మనని. అవకాశం ఇచ్చి చూస్తాడు. ఎవరైతే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళు సేవ చేస్తారు. అవకాశం ఇచ్చినప్పటికీ కొంతమంది ఏం చేస్తారు? మనం వంకలు వెతుక్కుంటే అవకాశం వచ్చినప్పటికీ సేవ చేయడానికి మనం దాన్ని కోల్పోతాం. ఎవరైతే ఎప్పటికి నిరంతరం తపన పడతారో, నేను భగవంతుడికి ఎలా అయినా సేవ చేయాలి అని, వాళ్ళ అన్ని అవకాశాలు అలా వస్తూ ఉంటాయి. వినియోగించుకుంటామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది. అందుకని ఏ పని చేసినా దాంట్లో భగవంతుడి శాంక్షన్ ఉండాలి. మనము దామోదర లీల మొన్ననే కార్తీక మాసం సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో ఏం చెప్పాడు? యశోదామాత ఆహ్, శ్రీకృష్ణ భగవానుడిని కట్టేయాలని ప్రయత్నిస్తుంది. ఆయన ఎంతో అల్లరి చేశాడని. చిన్ని కృష్ణుడిని కట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆమె ఎంత ప్రయత్నం చేసిందంటే, ఉదయం లేచినప్పటి నుంచి ఎప్పుడో ఉదయం లేవగానే అల్లరి చేశాడు కృష్ణుడు. కానీ ప్రయత్నం చేస్తూనే ఉందన్నమాట. ఆయన్ని కట్టేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆమె ప్రయత్నం చూసి ఆడ చుట్టూ ఉన్న గోపికలు అంటారన్నమాట. ఏమంటారంటే, "యశోదమ్మ నువ్వు పొద్దున్నుంచి ప్రయత్నం చేస్తున్నావు కానీ కట్టలేకపోతున్నావు. నువ్వు ప్రయత్నం విరమించుకోవచ్చు కదా! ఇంకెంత ప్రయత్నం చేస్తావు?" అని కొంతమంది విరమించుకోమని ఎంత చెప్పినా, కొంతమంది అంటూ ఉన్నా నువ్వు చెయ్యలేవు అని ఎవ్వరు ఏమన్నప్పటికీ, యశోదామాత చిరునవ్వుతోని ప్రయత్నం చేస్తూనే ఉందంట. ఎప్పటినుంచి? ఎప్పుడు ఈ లీల జరిగిందో ఉదయం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది. అప్పుడు కృష్ణుడు అనుకున్నాడంట. ఎవరు ఎలా డిస్కరేజ్ చేసినా ఎంత చేసినా చెయ్యలేకపోయినా అసలు విసుక్కోకుండా ఎంతో తపన పడి మా తల్లి నన్ను కట్టేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకని ఈమెని కరుణిస్తాను అని అప్పుడు కృష్ణుడు కట్టబడతాడు. అంతకు ముందు ఏం జరిగింది? 2 అంగుళాలు తక్కువయ్యాయంట. ఏమిటొకటి? అందులో ఆ 2 అంగుళాలని మనము ఈ రెండిటికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రయత్నము, రెండవది కృప. మనం ప్రయత్నం చేస్తేనే భగవంతుడు కృప చూపిస్తాడు. ప్రయత్నం చెయ్యకుండా కృప ఎవరికీ లభించదు. ఎవరైనా చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. భగవంతుడు వాళ్ళ మీద కృప చూపిస్తున్నాడు. మనం ప్రయత్నమే చెయ్యకుండా నాకు చేత కాదండి అంటే కృప చూపించడు భగవంతుడు. నేను పుస్తకాలను వితరణ చేయడానికి వెళ్ళానండి. కానీ ఎవరు నా పుస్తకాల్ని కొనలేదు. కొనకపోయినా సరే మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? మన ప్రయత్నం చూసి కృష్ణుడు అనుకుంటాడు. మన గురువు అనుకుంటాడు. పాపం నా బిడ్డ ఎంతో కష్టపడుతుంది. ఒక్క పుస్తకం ఎవ్వరు కొనకపోయినా ప్రతిరోజు వెళ్తుంది, ప్రయత్నం చేస్తుంది. కృప చూపిద్దాం అనుకుంటాడు కృష్ణుడు. కృష్ణుడు అనుకుంటే ఎంతసేపు? ఆయనకి ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు మనం పుస్తకాల్ని వితరణ చేయగలం. కానీ ప్రయత్నం ఇప్పుడు మనం ఇంట్లోనే కూర్చొని నా వల్ల కావట్లేదండి. నేనెంత ప్రయత్నం చేసినా ఎవరు నా దగ్గర కొనడం లేదు అని ఇంట్లోనే ఉన్నామనుకోండి, కృష్ణ కృప మనకు దొరుకుతుందా? నేను ఇంట్లోనే పుస్తకాలు పెట్టుకొని ఇంట్లో పడుకుంటే ఎవరైనా వచ్చి నా దగ్గరకొచ్చి కొంటారా? నేను బయటికి వెళ్లి ప్రయత్నం చేస్తే కృష్ణుడు కృప చూపిస్తే ఎవరో ఒకళ్ళు మన మీద జాలితోనైనా వచ్చి ఒక పుస్తకం కొంటారు. ఇప్పుడు మనకి అది ఎంత పెద్ద అచీవ్‌మెంట్. నేను శ్రీల ప్రభుపాదుల వారి సేవ చెయ్యగలిగాను. ఈరోజు ఒక్క పుస్తకాన్నైనా వితరణ చేయగలిగాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? భగవద్గీత మారథాన్ మంత్. డిసెంబర్ నెలలో అందరూ భగవద్గీతని శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి ప్రతి పుస్తకాన్ని కూడా వితరణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత చేస్తాము? ఎన్ని చేయగలము?
తెలియదు మనకి. ఒక్కొక్కసారి పుస్తకాలు తీసుకొని అలానే ఇంటికి కూడా తిరిగొస్తాం. కొన్నిసార్లు ఎన్నో పుస్తకాల్ని కొంటారు. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఎన్నో పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. కానీ ప్రయత్నం ముఖ్యం. ఎన్ని రోజులు నువ్వు వెళ్ళావు పుస్తక వితరణ చేయడానికి, ఎంత ప్రయత్నం చేశావు, ఎన్ని చెయ్యగలిగావు అది ఇంపార్టెంట్. అది చూస్తాడు కృష్ణుడు. అందుకని ఈ గీతా మ్యారథాన్ మంత్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రయత్నం చేసి, నేను కనీసం ఒక్క పుస్తకమైనా నేను ఈ నెలలో ఒక్క పుస్తకం నా శక్తి సామర్థ్యాలు కొద్దీ నేను 1, 2, 3 కనీసం నేను 3 చేస్తాను. నాకంత శక్తి లేదండి. 2 కేవలం ఒక పుస్తకం వితరణ చేస్తాను. అని ఎవరైనా మీరు సంకల్పం తీసుకొని ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5 అలా మనం ఈజీగా చేయగలము. ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఉంటే ఏమీ చేయలేము. నేను బయటికి వెళ్ళలేనండి. నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నాకసలు ఆరోగ్యం బావుండదండి. నేను ఇంట్లోనే ఉండగలను. ఫోన్స్ చేయండి. పక్కింటి వాళ్ళని అడగండి. ఎవరో ఒకళ్ళు పుస్తకం తీసుకుంటారు మీ దగ్గర. ఎవరో ఒకళ్ళు. ప్రయత్నం చెయ్యాలి. అయితే కొన్ని సార్లు ప్రయత్నం కూడా చెయ్యకుండానే భగవంతుడు శాంక్షన్ ఇచ్చే శుద్ధ భక్తులు, గొప్ప భక్తులు ఉంటారు. మనం ఉదాహరణగా తీసుకుంటే భక్త తుకారాం ఏం చేసేవాడంటే, ఆయన ఎక్కడికైనా ఏదైనా ఎన్నో వ్యాపారాలు చేశాడనమాట. చిన్న చిన్న వ్యాపారాలు. ఎన్ని వ్యాపారాలు చేసినా ఏమిటి, ఎవరినో ఒకళ్ళని చూస్తాడు. వాళ్ళ మీద కరుణాహృదయం భక్తుడు కదా! కరుణ పొంగిపోతుంది. ఒకరోజు ఏం చేశాడు, బియ్యం అమ్ముదామని బస్తా బియ్యం తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తే ఏం జరిగింది, ఎవరో ఒకళ్ళు రావడము, మాకు నిజంగానే మాకేం లేదండి మేమియ్యలేము. పాపం కరుణతోని వాళ్ళకిచ్చేవాడు 1 కిలో, 2 కిలోలు. ఇంకెవరో ఒకళ్ళు రావడము, ఈయన పిచ్చివాడిలాగా మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. నేను వెళ్లి అడుగుతాను. నేను వెళ్లి అడిగి ఆ మొత్తం బియ్యం తీసుకుంటాను. ఎవరో వెళ్లి అడిగారు. పాపం నిజంగానే ఆయనకి ఏం లేదోనని మొత్తం బియ్యం ఇచ్చేసాడు తుకారం. ఒక్క రూపాయి లేదు. ఇంటికి వెళ్తే ఆ కుటుంబాన్ని ఎలా పోషించాలో కూడా తెలియదు. ఇంటికి తిరుగు ముఖం పట్టాడు. చీకటి పడింది. అడవి మార్గంలో అలా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఒక పిల్లవాడొచ్చాడు. పిల్లవాడు వచ్చి ఆయనకి ఆహ్, "ఈరోజు మీరు ఇన్ని బియ్యం అమ్మారు కదా! ఈ డబ్బులు తీసుకోండి." ఎక్కడి నుంచి నేను బియ్యం అమ్మితే నాకెవరు ఒక్క రూపాయే లేదు. మీరెందుకు నాకిలా తెచ్చిస్తున్నారు? అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంకొంత ముందుగా వెళ్ళగానే ఇంకొకాయనొచ్చాడన్నమాట. ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఆయన ఆహ్, కొంచెం రొప్పుతూ ఉన్నాడన్నమాట. రొప్పుతూ వచ్చి, "ఇందాక నేను బియ్యం తీసుకున్నాను కదండీ మీ దగ్గర దానికి డబ్బులు. మీరు బియ్యమయితే ఇచ్చారు. డబ్బులు కూడా తీసుకోకుండా ఇచ్చారనుకున్నాను. కానీ మీరు డబ్బులు అడిగారు కాబట్టి ఇస్తున్నాను. అదేమిటి ఇందాక ఇవ్వనన్నారు కదా! ఇప్పుడు ఎలా తెచ్చిస్తున్నారు మీరు" అంటే, నా దగ్గరకి ఒక పిల్లవాడొచ్చాడండి. ఆ పిల్లవాడు వచ్చి, ఆయన తుకారాం దగ్గర "నువ్వు బియ్యం తీసుకున్నావు కదా! డబ్బులివ్వలేదు. ఇస్తావా? ఇయ్యవా? ఇస్తావా? ఇవ్వవా?" అని ఎంత విసిగించాడో మమ్మల్ని. మేము తప్పక వచ్చి ఇచ్చాము. అలా ఇద్దరు, ముగ్గురు వచ్చి డబ్బులిచ్చిపోతారనమాట. కారణం ఏమిటి అంటే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పిల్లవాడి రూపంలో వచ్చి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి తుకారాంకి ఇప్పిచ్చాడనమాట. ఇప్పుడాయన అలా ఇంటికి వెళ్తే వాళ్ళ పిల్లల్ని ఎలా పోషించాలో తెలియదాయనకి. ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకని కృష్ణుడే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇచ్చాడు. అక్కడ ఏమిటి? ఆయన కోరుకున్నాడా? లేదు. భగవంతుడు ఆయనే కోరుకొని ఎలా అయినా సరే ఈయనకి డబ్బులివ్వాలి. ఇంటికి వెళ్తే పిల్లలకి ఏమీ లేదు తినడానికి. భగవంతుడు కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. ఇంకొక భక్తుడున్నాడు. ఆయన నరసింహ మెహతా అని చాలా గొప్ప శుద్ధ భక్తుడనమాట. ఆయనకి ఎలా అంటే ఎక్కడికి వెళ్ళినా భగవంతుడి యొక్క గుణాల్ని, ఆయన లీలల్ని గానం చేస్తూ ఉంటాడు. అలా ఆయన గుణాల్ని గానం చేయడము, కీర్తించడము, ఇంకా ఆయనకు అదే అన్నమాట రోజు పని. అలా భార్య ఎప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే, "ఏమీ లేవండి ఇంట్లో" అంటే, "సరే నేనేదైనా తీసుకొనొస్తాను" అని బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎవరడిగినా, ఎవరైనా ఇస్తేనే తీసుకుంటాడు. లేకపోతే ఎవరైనా కృష్ణ కథ గురించి ఒక మాట మాట్లాడారనుకోండి కృష్ణుడి గురించి, ఇక దాని గురించి గానం చేస్తూ ఉంటాడు. కీర్తన చేస్తూ ఉంటాడు. అక్కడ భార్య ఏమడిగింది, ఇంట్లో ఏం అవసరము, ఆయనకి ఏది గుర్తుండదనమాట. ఒకసారి ఏం జరుగుతుంది, ఇంట్లో బంధువులందరిని పిలిచి, మంచిగా ఒకరోజు కృష్ణ కథ, ఆ కృష్ణ కీర్తన, కృష్ణ ప్రసాదం అందరికీ పెట్టాలి. మంచి ప్రోగ్రామ్ చెయ్యాలి అనుకుంటారు. కార్తీక మాసం ఇప్పుడెలా వచ్చింది, అలా ఒక మంచి రోజు వాళ్ళు చెయ్యాలి అనుకుంటారు.
కానీ ఇంట్లో ఏమి లేవు. అందరిని బంధువుల్ని, స్నేహితుల్ని, ఆ చుట్టుపక్కల వాళ్ళందరిని ఇన్వైట్ చేశారు. అందరూ వచ్చే సమయం అవుతుంది. కానీ ఈయన నర్సీ మెహతా బయటికి వెళ్ళాడు. నేనేదైనా తీసుకొని వస్తాను. వాళ్ళందరూ వస్తున్నారు కదా! వాళ్ళందరిని మనం భోజనం పెట్టాలి. నేనన్నీ తీసుకొని వస్తాను. నేను తీసుకురాగానే నువ్వు వెంటనే వంట చేద్దువు గాని అందరికి వడ్డిద్దాం. కృష్ణకి ఆఫర్ చేసి అందరికి ప్రసాదం పెట్టాలి. బయటికి వెళ్ళాడు. వెళ్లి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరో దారిలో ఒకతను లేకపోతే ఒక షాపు వ్యక్తి అడిగాడనమాట కృష్ణుడి గురించి. అయిపోయిందింక. ఆయన ఇంక కృష్ణుడి గురించి ఆయన లీలల్ని గుణగానం చేయడం మొదలుపెట్టాడు. ఆయన చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తూ ఉంటే అక్కడ దుకాణంలో ఉండేవాళ్ళు, కొనేవాళ్ళు, వేరే దుకాణం వాళ్ళు అందరూ వచ్చి వింటున్నారు. ఈయన ఇంక మరిచిపోయాడు. నేను ఇంటికి వెళ్ళాలి. నా భార్య ఎదురు చూస్తుంది. ఇంటికి అందరూ బంధువులు వస్తారు. వాళ్ళందరికీ నేను ప్రసాదం పెట్టాలి. అయన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి కృష్ణ గుణగానం చేస్తూనే ఉన్నాడని. ఇంటి దగ్గర భార్య కంగారు పడుతుంది. బంధువులు రావడం ప్రారంభించారు కానీ ఇంతవరకు భర్త రాలేదు ఇంటికి. ఏం చేయాలని ఆమె కంగారు పడుతుంటే, అప్పుడు ఒక బాలుడు వచ్చాడనమాట. బాలుడు వచ్చి ఆయన "అమ్మ నేనన్నీ మీకు ప్రయత్నం చేశాను. ఎందుకంటే మీకు సహాయం చేయమని నన్ను మీ భర్తనే పంపించాడు. అందుకే నేను వచ్చాను. అన్నీ నేనే చూసుకుంటాను. నేను ఏం అడుగుతానో అవన్నీ మీరు తెచ్చియండి చాలు." సరే అంటుందావిడ. మరి ఏం తెచ్చియాలండి? నా దగ్గర ఏం లేవు. మా భర్త ఇంతవరకు తీసుకురాలేదు. లేదు, లేదు అన్నీ ఉన్నాయి. అగో ఆ గదిలో అన్నీ సిద్ధంగా ఉంచాను నేను. నేనేం అడుగుతానో నువ్వెళ్లి ఆ గదిలోకి వెళ్లి తీసుకొని రా. అంతే. సరే అయితే ఆయన వచ్చాడు. మంచిగా కృష్ణుడికి ఆరాధన, పూజ అన్నీ చేస్తున్నాడు. ఏం కావాలి అని చెప్తున్నాడో, ఆమె ఆ గదిలోకి వెళ్ళమంటున్నాడు. ఆ గదిలోకి వెళ్తుంది. అన్నీ తెచ్చిస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు. సరే అంతా అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఇంక పూజ అంతా పూర్తయిపోయింది. కానీ ఇంతవరకు భర్త తిరిగి రాలేదు. ఇప్పుడేం చేయాలి? వచ్చిన బంధువులందరికీ కూడా ప్రసాదం పెట్టాలి కృష్ణ ప్రసాదం. అన్ని ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయమ్మా ఆ గదిలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ వడ్డించాలి కదా! అందరికి వడ్డించడానికి పాత్రలు కావాలి. నేను ఆ గదిలో బంగారు పాత్రలు పెట్టాను. నువ్వన్నీ వెళ్లి తీసుకొని రా. బంగారు పాత్రలా? ఎక్కడి నుంచి వచ్చాయి? అని ఆమె వెళ్లి ఆ గది తలుపు తీస్తుంది. నిజంగానే అక్కడ బంగారు పాత్రలున్నాయి. అందరికి బంగారం ప్లేట్‌లు, గ్లాసులు, స్పూన్‌లు అన్నీ వచ్చాయి. పెట్టేశారు. ఆ తర్వాత చెప్పాడన్నమాట. ఆ! ఇక ఇప్పుడు ప్రసాదాలు తీసుకురా. ఏ ప్రసాదం ఆయన చెప్తే ఆ ప్రసాదం ఆ గదిలో ఉంది. ఆమె అన్నీ తెచ్చిస్తుంది. ఈయన అందరికి వడ్డిస్తున్నాడు. అలా వచ్చిన వాళ్ళందరికి కూడా కొసరి కొసరి వడ్డిస్తే అందరూ ఒకళ్ళు తినాల్సిన ప్రసాదం కాదు. ముగ్గురు, నలుగురు తినాల్సినంత ప్రసాదం తినేస్తున్నారు. ఈ తిన్న వాళ్ళందరూ కూడా వెళ్లి బయట వాళ్ళకి చెప్తున్నారు. ఈ నరసింహేద దగ్గరికి వెళ్ళాము. ఆయన బంగారం ప్లేట్‌లో వాళ్ళ ఇంట్లో మా అందరికి ప్రసాదం వడ్డించాడు. అవునా! అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. కొంతమంది అడిగారన్నమాట. ఈ మేము భోజనం చేసిన తర్వాత మరి ఈ ప్లేట్‌లు మేము తీసుకెళ్ళొచ్చా అండి? తప్పకుండా మీరు తీసుకెళ్ళొచ్చు. మీరు ఎందులో భోజనం చేశారో ఆ ప్రసాదం మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఆ ప్లేట్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అందరూ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. అందరికి ఒకటికి 2 సార్లు రావడము, ఆ పాత్రలు తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, వెళ్ళడం. అలా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా అతిథి మర్యాదలు చేసి, సత్కారాలు చేసి అన్నీ వడ్డించడం, వాడు వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఆ వచ్చిన పిల్లవాడు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చాడు చిన్నగా తాపీగా భర్త. అప్పుడు వచ్చి నర్సీ మెహతా, చాలా ఆలస్యం అయిపోయింది కదా! నేను రావడానికి. అగో ఇప్పుడే వచ్చాను నేను. నేనేవో కొన్ని తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనము అందరికి వడ్డిద్దాం. ఇప్పుడు మనం చేద్దాం. పూజ చేద్దాం అందరికి. భోగా చేసి మనం అందరికి ప్రసాదం పెడదాం. అందరికి ప్రసాదం పెట్టడం ఏమిటి? ఇప్పటి వరకు జరిగిపోయింది కదా! ఆల్రెడీ. మీరొక బాబుని పంపించారు గదా! ఆయనే అన్నీ చేశాడు. అన్నీ చేశాడు. అందరొచ్చారు. ఎంతో సంతృప్తి చెందారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ బాబు నాకు సహాయం చేశాడు. ఆయన లేకపోతే నేనేం చేసేదాన్ని కాదు. అవునా! నేనెవరిని పంపించలేదే. నేనెప్పుడు పంపించాను? నాకిప్పుడు గుర్తొచ్చింది. మన ఇంట్లో ప్రోగ్రామ్ ఉందని. ఇప్పుడు నేనొచ్చాను. అంటే మరి ఎవరొచ్చారు? ఎవరు మనకు సహాయం చేశారు? ఇక్కడ చూడండి. శుద్ధ భక్తులకి వాళ్ళు ప్రయత్నం చెయ్యకుండా గూడా మొత్తం కృష్ణుడే సాయం చేస్తాడు. ప్రయత్నం కూడా అవసరం లేదు. కానీ ఆ స్థాయిలో మనం ఉండాలి. ఆయన ప్రయత్నం అంట కృష్ణ కథ, కృష్ణ గుణగానం అదే ఆయన ప్రయత్నం. మొత్తం పరమాత్మ భగవంతుడు స్వయంగా వచ్చి
అన్ని దగ్గరుండి చూసుకున్నారు. చిన్న పిల్లవాడి రూపంలో. లేకపోతే అక్కడ ఏమీ లేవు వాళ్ళింట్లో. ఆయన ఏది చెప్తే అది ఆ గదిలో ఎలా ఉంటాయండి? ఆయన ఆల్రెడీ అన్నీ శాంక్షన్ చేసేసాడు. అందుకని అంత సులభంగా వాళ్ళు మర్యాద చేయగలిగారు. అంటే ఏమిటి? పరమాత్మ కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయన కోరుకోకపోతే ఏది జరగదు. ఒకసారి శ్రీల ప్రభుపాల వారు మనం అనేక సార్లు ఇదే ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటంటే ప్రభుపాదుల వారు ఆయనెవరండి? ఒక పాప్ సింగర్ ఉన్నాడనమాట. ఎంతో ఫేమస్ పాప్ సింగర్. అప్పుడు జార్జ్ హారిసన్ మాతాజీ. జార్జ్ జార్జ్ హారిసన్. హారిసన్. జార్జ్ హారిసన్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన గురువుగారు పంపించారు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు. ఆయన శిష్యుడిని, "నువ్వు వెళ్ళు హారిసన్ దగ్గరికి వెళ్ళు. నేను కృష్ణ బుక్ రాస్తున్నాను కదా! దానికి డొనేషన్ తీసుకొని రా." ఆయన ఆశ్చర్యపోతాడు. నేను వెళ్ళడం ఏంటి? హారిసన్‌ని కృష్ణ బుక్‌కి డొనేషన్ అడగడం ఏమిటి? నేను అడిగితే ఆయన ఇస్తాడా? అసలు వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఏమనుకుంటారో అని నేను చాలా టెన్షన్ పడుతున్నాడు. కానీ గురువు ఆజ్ఞ, అవజ్ఞ చేయలేడు. మరి నేను ఏం చెయ్యాలి? సరే గురువు గారు చెప్పాడు కాబట్టి నేను వెళ్తాను. ప్రభుపాదుల వారు ఏం చెప్తే అది చేస్తానని కళ్ళు మూసుకొని భయపడుతూనే వెళ్ళాడు. ఆయనకు పర్మిషన్ లభించింది. లోపలికి వెళ్ళాడు. హారిసన్‌ని కలిసి ఆయనకి అక్కడికి వెళ్లి కలిసి ఆయన ముందల కూర్చున్నా కానీ అడగడానికి భయమేస్తుంది. కానీ నా గురువు గారు చెప్పారు కాబట్టి నేను అడుగుతాను. ఎప్పుడు వెంటనే అడిగాడు అప్పుడు కరెంట్ ఉందంటే అప్పుడు ఒక్కసారే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఆయన వెంటనే అడిగేశాడు. ఆ లైట్స్ అన్నీ వెలిగాయి. ఆయన ఒప్పుకున్నాడండి. హారిసను కృష్ణ బుక్‌కు డొనేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ ఈయన ఏమైనా చేశాడా ఆ భక్తుడు? ఏమీ లేదు. ఆయన వెళ్లి అడిగాడంతే. కానీ మొత్తం శాంక్షన్ చేసిందెవరు? శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఆల్రెడీ నిర్ణయించాడు. ఈయన మనకు డొనేషన్ ఇస్తాడని అది జరిగిపోయింది. అందుకని కొన్ని సార్లు మనం ఏం చేయాలంటే ఏదైనా సేవ మనకు ఆచార్యులు చెప్పినప్పుడు, మన సీనియర్ డిసైపుల్స్ చెప్పినప్పుడు, ఆ సీనియర్ భక్తులు చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తాను. నేను చెయ్యగలనా లేదా అనేది సెకండరీ. ఆ చెప్పిన భక్తుల్లో కూడా అంత శక్తి ఉండకపోవచ్చు. కానీ మనము చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తే మనకి పర్మిషన్‌ని మన గురువులు, ఆచార్యులు కృష్ణుడే స్వయంగా ఇస్తాడు శక్తి సామర్థ్యాలు. మనం ప్రయత్నం మాత్రం చేయాలి. ప్రయత్నం చేస్తే పరమాత్మ అనుమతిస్తాడు. మనలాంటి సాధకులు ప్రయత్నం చేయాలి. శుద్ధ భక్తులు ప్రయత్నం లేకుండా కూడా వాళ్ళకిస్తాడు. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత కరుణ చూపిస్తాడు. అందుకని ఏమిటి? ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళకి కూడా ఈ 5 వర్తిస్తాయి. ఈ 5 ఎవరికైతే వర్తిస్తాయో ఒకటేమిటి? స్థలము లేదా దేహము, కర్త, తర్వాత ఇంద్రియాలు, మనము చేసే ప్రయత్నము, పరమాత్మ. ఈ 5 వి విషయాలు ఎవరికైనా ఈ 5 అంశాలు ఎవరికైనా ఉంటాయి. కానీ ఎవరైతే భౌతికంగా ఉంటారో ఈ 5 ఉపయోగించుకొని వాళ్ళు కూడా పని చేస్తారు. కానీ వాళ్ళు కర్మ బంధనంలో చిక్కుకుంటారు. కానీ భక్తులకు కూడా ఏదైనా పని చేస్తే ఈ 5 అంశాలే వాళ్ళకి వర్తిస్తాయి. కానీ భక్తులకి కర్మ బంధన అనేది ఉండదు. వాళ్ళు ఏ పనైనా చెయ్యగలరు. వాళ్ళ యొక్క ఆచార్యుల యొక్క కృపతోని. మనం అందరం కూడా ఈ బుక్ మారథాన్ మంత్ ఈ నెలలో అందరూ కూడా భగవద్గీతని ఎట్లా నేను వితరణ చేయాలి? ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు ఆ పుస్తకాలు రాయడానికి. ఎంత కష్టపడితే, ఎంత ప్రయత్నిస్తే ఆయన వితరణ చేయగలిగారు. మనము కూడా వాళ్ళ యొక్క మూడ్‌ని క్యారీ చేయాలి. ఇంత కష్టపడ్డారు ప్రభుపాదుల వారు. మరి నేనేం చేయగలను? నేను ఈ నెలలో మనం అనుకోని మనం సంకల్పం తీసుకుంటే ఆచార్యులే మనకి ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కృష్ణుడే అనుమతిస్తాడు. ఆ విధంగా మనం ఏ విధంగా సీనియర్ భక్తులు మా గురు మహారాజ్ లాంటి వాళ్ళు వీల్ చైర్‌లో ఉన్నప్పటికీ ఆయన ప్రతిరోజు క్లాస్ ఇచ్చి, ప్రతిరోజు కూడా ఆన్‌లైన్‌లో బుక్ టేబుల్ ఉంటుంది. ఆఫ్‌లైన్ ఉంటుంది, ఆన్‌లైన్. ఎంతో మంది పుస్తక వితరణ చేస్తూ ఉంటారు వాళ్ళు. వీల్ చైర్‌లో ఉండి, మనకు అన్నీ ఉన్నాయి. కానీ మనకి చెయ్యాలి అనే మనసు ఉండాలి. మనం ప్రయత్నం చేస్తే మనకు కూడా పరమాత్మ అనుమతిస్తాడు. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వెషన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ. అవును మాతాజీ. మనం ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కానీ కృష్ణుడు భగవద్గీతలో మనకు 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చెప్పాడు. ప్రయత్నం చేయి నీ కర్మ చేయి కానీ ఫలితం గురించి ఆశించకు. అవును. ఫలితం అవును. నేనిస్తాను. నువ్వు ఒకవేళ ఫలితం ఇవ్వలేదు అనంటే కూడా నీవు ఇవ్వాలి అనుకోలేదు అంతే. నువ్వు ప్రయత్నం అయితే చెయ్యి. చెయ్యాలి.
ఎస్. అలా చేస్తూ ఉంటే అందుకనే కృష్ణుడు మాతాజీ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు చెప్పి 17 అధ్యాయాల్లో చెప్పింది మనకు 18వ అధ్యాయంలో కంక్లూజన్ గా చెప్తున్నాడు. అంటే ఏమిటి, అవును. నేను ఎస్ ఇంత మ్యామ్. కథ చెప్పాను, మనం లాస్ట్ కి ఏం చేస్తాము, ఏం ఆచరించాలని మోరల్ చెప్తాం కథలు. ఓ ఇది ఈ ఈ కథ నుంచి మనం ఇది తెలుసుకొని మనం ఇది మన జీవితంలో ఆచరించాలి. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, 17 అధ్యాయాలు చెప్పి 18వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. నువ్వు ప్రయత్నం చెయ్యి, నేను నీకు శాంక్షన్ చేస్తాను అని. చివరి సమయంలో నువ్వు ఏ కర్మ చేయాలన్నా ఈ అన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి అని మనకి వివరిస్తున్నాడు కృష్ణుడు. అవును మాతాజీ, అర్జునుడు కూడా అదే చెప్తాడు కదా మాతాజీ. నేను ఇన్ని చెప్పాను, ఇంత చేశాను, ఇన్ని చెప్పాను, నీకు అంతా వివరించాను, ఇంకా నువ్వు ఎటువంటి డిసిషన్ తీసుకుంటావు అనేది నీ ఇష్టం అని ఆయనకు వదిలేస్తారు కదా మాతాజీ. అవును మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఇది ప్రభు. చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. మన శీల ప్రభుపాద అప్పుడు త్రీ టైమ్స్ తింటే కనీసము ఫుడ్ ఆ పేపర్ వేస్ట్, పేపర్ కోసం అని ఆయన ఒకటే టైం తిని ఆయన నడక ద్వారా వెళ్ళి పేపర్ కోసం, ప్రింటర్ కోసం ఆయన అప్పుడు చేసిన కష్టాన్ని కనీసం అనేది మనం రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటూ పోతే అంటే చాలా బాగుంటది మాతాజీ అది. అవును అవును ప్రభుజీ. ఆయన గుర్రం పైన పోతే అదంతా పోతుంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. నడక ద్వారా వెళ్ళి ఒకటే పూట తిని ఆయనన్ని భగవద్గీతలన్నీ రచయించి నా ప్రభుపాదు ఎంత కష్టపడ్డందుకు మనం ఆ నడక ద్వారాలో వెళ్ళి అందరం ఈ విధంగా కనీసం బుక్స్ అక్కడక్కడ మనం వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి మనకు కొంచెమన్నా మన టెంపుల్లకు కొంచెం ఇస్తే బాగుంటుంది మాతాజీ, నా అభిప్రాయం. మాతాజీ దీని అంతటికి కూడా ప్రభుపాదుల వారి లైఫ్ చాలా బెస్ట్ గా తీసుకోవచ్చు మాతాజీ. నిజంగా ఎంత ప్రయత్నం చేశారు పాపం. ఆయన అసలు అలా అంత ప్రయత్నం చేయబట్టి ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా అందరూ చక్కగా క్లాసెస్ విని వాళ్ళ వాళ్ళ జీవితాల్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాము. అసలు ఆయన ప్రభుపాదుల వారి 70 హ్యాట్స్ ఆఫ్ మాతాజీ. ఆయన ఎంత ఆ ఏజ్ లో అంత ప్రయత్నం చేశారంటే అది ఎవరి వల్ల కూడా మానవ మాత్రం వల్ల ఏది మాత్రం కాదనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. 75 years లో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా గానీ ఆయన అంత వెనక కొలండ ఓడలో ప్రయాణించి కూడా, ఆయన పడవలో ప్రయాణించి కూడా మన కోసం ఇంతగానో కష్టపడి మనం దాన్ని కంటిన్యూటీ చేసుకోవడం చాలా బాగుంటది మనకు. అవును ప్రభుజీ. ప్రభుపాదుల వారు ఒక్క పూట తిని ఆయన పుస్తకాలు ప్రింట్ చేయించాడు. మనకి మనం మంచిగా 3 పూటలు తినిపోవచ్చు. అవును మాతాజీ, మనకు ఆ కరెక్ట్ ఫెసిలిటీ కరెక్ట్. ఉంది. ఆయన అవును మాతాజీ. ఏం అవసరం లేదు. మనకి అవును ఎక్కువ మాతాజీ. మనము ఏం చేస్తామంటే మాత్రం మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు సుఖంగా ఉండాలనుకుంటాం. అలా అవును మాతాజీ. మనందరికి తండ్రిలాగా ప్రభుపాదుల వారు ఎంతో కష్టపడ్డారు, మనకు అన్ని ఇచ్చారు. మనం వాటిని అనుభవించడమే. మంచిగా పుస్తకం ఉంది, 3 పూటల భోజనం ఉంది. మనం హాయిగా తిని బయటికి వెళ్ళి 1 గంట ప్రయత్నం చేసి రావచ్చు కదా మాతాజీ. కరెక్ట్. అవును మాతాజీ, 100% అసలు. మాతాజీ డిసెంబర్ నెలలోనా మాతాజీ మార్తాన్ బుక్స్ ది? ఈ నెలేనా? డిసెంబర్ నెలలో మాతాజీ. ఇంకొక 1 వీక్ ఉంది, అయినా పర్వాలేదు, మనం ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఓకే అవును మాతాజీ. మాతాజీ, మేము ప్రయత్నం ఓకే, చేస్తున్నాం తప్పకుండా మాతాజీ. ప్రయత్నం ఆ చేస్తాం భగవంతుడు అయ్యా. హైదరాబాద్ లో నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు మాతాజీ. స్టార్ట్ చేశారు నాకు ప్రభు. ఎప్పుడైనా కార్తీక నిన్నటి మాసం నుంచి దామోదర హారతిలు అయిపోగానే ఇంకా బుక్ స్టార్ట్ చేసేస్తారు. నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు ఉంది కదా ప్రభుజీ, ఇంకా స్టార్ట్ చేస్తారు. అవును. అవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, కొంచెం ఈ గీత జ్ఞాన లింకును నిత్యం భాగవత సేవయ్య లింక్ కొంచెం నాకు పంపిరా, నేను ఇస్తే వేరే వాళ్ళ గ్రూప్ ఓపెన్ అవ్వట్లేదని అన్నారు. సరే మాతాజీ, పంపిస్తాను. నిన్న బృందావనం వెళ్ళే కదా, అక్కడ చాలా మంది లింక్ ఇవ్వండి మేము కూడా వింటాం అన్నారు. కొంచెం నాకు పంపిరా. పంపిస్తాను మాతాజీ. నేను మీకు హాయ్ పెడతాను, మీకు దాంట్లో పంపిస్తాను. సరే మాతాజీ. హరే కృష్ణ.